కుంభమేళాలో పూసల దండలు అమ్ముకుంటూ తన తేనె కళ్లతో సోషల్ మీడియాను షేక్ చేసిన ఆ కుంభమేళా బ్యూటీ మోనాలిసా. ఒక సామాన్య అమ్మాయి హీరోయిన్గా ఎదిగిన ఆమె ప్రయాణం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. కేరళలో ఆమె చేసుకున్న వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సొంత తండ్రి నుంచి కిడ్నాప్ ప్రయత్నాలు, తనను పరిచయం చేసిన దర్శకుడి నుంచి లవ్ జిహాద్ ఆరోపణలు. అసలు ఆ అమాయకపు చూపుల వెనక ఉన్న అసలు కథ ఏంటి? ఆమె ప్రేమ వెనక దాగున్న వివాదాలేంటి? అడవుల్లో పెరిగిన ఒక అమ్మాయి నిజంగా లవ్ జిహాద్కు గురైందా? కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా పెళ్లి చుట్టూ వివాదం. లవ్ జిహాద్ అంటూ దర్శకుడి సంచలన వ్యాఖ్యలు. కేరళ ఆలయంలో ప్రియుడు ఫర్మాన్ ఖాన్తో వివాహం. ప్రయాగ్రాజ్ పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా జరిగే మహాకుంభమేళా అంటేనే ఒక ఆధ్యాత్మిక సాగరం. కోట్లాది మంది భక్తులు, అఘోరీలు, నాగసాధువుల రాకతో ఆ ప్రాంతమంతా భక్తి పార్వస్యంలో మునిగిపోతుంది. అయితే గత కొన్నాళ్ల క్రితం జరిగిన కుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఒక సామాన్య యువతి. పూసల దండలు అమ్ముకుంటూ కనిపించిన ఆ అమ్మాయి తన సహజ సిద్ధమైన సౌందర్యంతో సోషల్ మీడియాను ఒక్కసారిగా ఊపేసింది. గాఢమైన కాటుక దిద్దిన తేనె రంగు కళ్ళు, ముదురు రంగు ఛాయ, ఆకర్షణీయమైన చిరునవ్వుతో ఆమె నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఆ అమ్మాయి పేరు మోనాలిసా. ఇండోర్కు చెందిన ఈ యువతి ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ కావడంతో ఆమె రాత్రికి రాత్రి ఓ సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె అందాన్ని చూసిన వారంతా ఇది అసలైన భారతీయ సౌందర్యం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పాపులారిటీ మోనాలిసా జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. సోషల్ మీడియా స్టార్ గా మారిన ఆమెను వెతుక్కుంటూ సినిమా అవకాశాలు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెలోని ప్రతిభను గుర్తించి ఆమెకు శిక్షణ ఇచ్చి వెండితెరకు పరిచయం చేశారు. ఆమెను ఒక హీరోయిన్ గా తీర్చిదిద్దే బాధ్యతను ఆయన తీసుకున్నారు. అయితే ఆ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కొన్ని వివాదాల కారణంగా సనోజ్ మిశ్రా జైలుకు వెళ్లాల్సి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వారి మొదటి సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయినప్పటికీ మోనాలిసా వెనక్కి తగ్గకుండా తెలుగు, హిందీ భాషల్లో మరిన్ని అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం ఆమె మలయాళంలో నాగమ్మ అనే చిత్రంలో, బాలీవుడ్ లో ది డైరీ ఆఫ్ మణిపూర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. సినిమా కెరీర్ సాఫీగా సాగుతున్న తరుణంలో మోనాలిసా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి తీసుకున్న ఓ నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. కేరళలో తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ ను ఆమె వివాహం చేసుకోవడం పెను సంచలనం సృష్టించింది. గత 6 నెలలుగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. అయితే ఈ వివాహం కేవలం ఒక వ్యక్తిగత విషయంలో మిగిలిపోలేదు. ఆమెను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ పెళ్లిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇది కేవలం ప్రేమ వివాహం కాదని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. మోనాలిసాను ప్రలోభాలకు గురిచేసి ఆమెను మతం మార్చే దిశగా అడుగులు వేయిస్తున్నారని, ఇది లవ్ జిహాద్ లో భాగమని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. మోనాలిసా జీవితాన్ని మార్చడానికి తానే ఆమెకు శిక్షణ ఇచ్చి సినిమా రంగంలోకి తీసుకొచ్చానని తెలిపారు. కానీ ఇప్పుడు జరిగిన పరిణామాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. అంతేకాదు, అడవుల్లో నివసించే ఓ నిరుపేద అమ్మాయిని తాను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేశానని, ఆమెను ఓ గొప్ప నటిగా చూడాలనుకున్న తన కల చెదిరిపోయిందని ఆయన వాపోయారు. మోనాలిసా తన కుటుంబ సభ్యుల వల్ల ఎన్నో మానసిక ఇబ్బందులు పడిందని, తన కన్నతల్లి దీనస్థితిని చూసి ఆమె ఎప్పుడూ ఏడ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు. మోనాలిసా మేనేజర్ ఆమెను తప్పుదోవ పట్టించాడని, దక్షిణ భారతదేశంలో ఒప్పందాల పేరుతో ఆమెను తమ వైపు తిప్పుకున్నారని సనోజ్ ఆరోపించారు. ఒకప్పుడు ఆమెలో గంగానది అంత స్వచ్ఛతను చూశానని, కానీ ఇప్పుడు ఆమె వేరొకరి మాయలో పడి బాధితురాలిగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వివాహం చుట్టూ జరుగుతున్న ప్రచారం మరింత ముదిరి రాజకీయ రంగు పులుముకుంది. మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోన్స్లే కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు. ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరగడంతో ప్రాణభయంతో మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల భద్రత మధ్య ఆమె ఫర్మాన్ ఖాన్ ను ముందుగా సివిల్ మ్యారేజ్ చేసుకుని ఆ తర్వాత హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి కేరళలోని అధికార పార్టీ నేతలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర మంత్రి బి శివన్ కుట్టి, ఎంపీ ఏఏ రహీం వంటి ప్రముఖులు స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం విశేషం. కేరళ ప్రభుత్వ అధికారిక యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా రిజిస్టర్ కూడా చేయబడింది.
అయితే ఈ విమర్శలన్నింటినీ మోనాలిసా మరియు ఫర్మాన్ ఖాన్ ధీటుగా తిప్పికొట్టారు. తమ పెళ్లిపై తప్పుడు ముద్రలు వేయొద్దని, తాము మతం మార్చుకోలేదని వారు స్పష్టం చేశారు. ప్రేమకు మతం అడ్డు కాదని, తాము ఒకరినొకరు ఇష్టపడి పెద్దల అంగీకారం లేకపోయినా చట్టబద్ధంగా వివాహం చేసుకున్నామని వెల్లడించారు. తాము అన్ని మతాలను గౌరవిస్తామని, అందుకే ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నామని మోనాలిసా తెలిపింది. అంతేకాకుండా తాను మైనర్నని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని నిరూపించడానికి తన ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లను కూడా ఆమె మీడియా ముందు ఉంచింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే మరికొందరు ఆమె భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంభమేళాలో దండలమ్ముకున్న ఒక అనామక యువతి నేడు ఒక సెలబ్రిటీగా మారి తన జీవిత నిర్ణయాల కోసం వ్యవస్థలతో, కుటుంబంతో పోరాడాల్సి రావడం అత్యంత ఆశ్చర్యకరం. ఒకవైపు సినిమా అవకాశాలు, మరోవైపు వ్యక్తిగత జీవితం చుట్టూ ముసురుకున్న వివాదాలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మోనాలిసా తీసుకున్న ఈ నిర్ణయం ఆమె జీవితానికి కొత్త వెలుగునిస్తుందా, లేక దర్శకుడు ఆందోళన చెందుతున్నట్లుగా ఆమె ఒక బాధితురాలిగా మిగిలిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా గంగా తీరాన మొదలైన ఒక సామాన్య అమ్మాయి ప్రయాణం నేడు కేరళ తీరాన ఒక సంచలనంగా మారి విభిన్న కోణాల్లో చర్చకు దారితీస్తోంది. నమ్మకం, ప్రేమ, ఆరోపణల మధ్య నలుగుతున్న మోనాలిసా కథ రాబోయే రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. మొత్తం మీద కుంభమేళాలో పూసల దండలు అమ్ముకున్న ఒక సామాన్య అమ్మాయి ప్రయాణం ఇప్పుడు వివాదాలు, ఆరోపణలు, సినిమా అవకాశాల మధ్య ఓ సినిమా కథను తలపిస్తోంది.